శ్రీనిజ దమ్మ. శ్రీనిజ ఎంపిక చేసుకున్న పాట రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మతో బాలసుబ్రహ్మణ్యం. సీతా మహాలక్ష్మి సినిమా నుంచి మావి చిగురు తినగానే. శుభం, ఆల్ ది బెస్ట్. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా, తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా, తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా. వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు, వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. పింకాలు పిడియాలు పొంకాలు కోడుములు ఏమో ఎవ్వరిదో గాని విరి గడసరి మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. నీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా, కోవిల పలికేనా కోవిల అని రాశారేంటి ఈయన అని? వచ్చింది సార్. మరి ఎలా తీర్చుకున్నావు ఆ సందేహాన్ని? అంటే వీడియోలో చూశాను సార్, వాళ్ళ లిప్ మూమెంట్ కోవిలా అనే ఉంది. అదే, బట్ ఆ కోవిల అని అంటే ఏంటి అర్థం? మావి చిగురు తినగానే న్యాయంగా కోయిల కదా, కోయిల పలికి కోవిల అని ఎందుకు రాశారు మరి? ఆ ప్రయోగం కూడా ఉందని చెప్పారు కృష్ణశాస్త్రి గారు. కొన్ని పల్లెటూరు వాతావరణంలో కోవిల కూసిందయా, కోవిల కూసింది అంటారు. అది ఆయన ఉపయోగించారు. తర్వాత ఏమో ఏమనునో కానీ అని పాడుతున్నావు తల్లి. ఏమో ఏమగునో కానీ, ఏమో ఏమగునో కానీ ఆమని ఈవని. వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది ఎన్ని. పై స్థాయికి వెళ్తున్నప్పుడు శృతి చేరట్లేదు. బింకాలు పోడుములు ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి ఎవ్వరిదో గాని. శృతి. తెమ్మెర అంటే ఏంటి? ఫ్లై ఫ్లై ఫ్లైసా? అర్థం కాలేదు నాకు. తుమ్మెద అంటే ఫ్లై తెలుసు. తుమ్మిద అంటే ఫ్లై ఎందుకు అవుతుంది? ఫ్లై అంటే ఈగ. పర్వాలేదు, ఇప్పుడు మనం తుమ్మిద దాకా రాలేదు. తెమ్మెరా అని అడుగుతున్నాను నేను. తెలియకపోతే తెలియదమ్మా, ఇదేం పెద్ద దీనికోసం అని చెప్పి జీవితంలో దుఃఖపడిపోయి అంత భ్రాంతి ఏనా పాడక్కర్లేదు. తెమ్మెరా అంటే పిల్లగాలి, చల్లటి గాలి. ప్లీజ్, ఇవన్నీ మనకు చాలా అవసరమైన మాటలు తల్లి. మన మాటలు ఇవన్నీ. ఎంత గొప్ప సాహిత్యం మనది, తెలుగు సాహిత్యం. పిల్లలు మరీ పాశ్చాత్య దూరంలో పడిపోయి అవన్నీ మాట్లాడితే 90% ఇంగ్లీష్ ఉంటుంది, 10% మాత్రమే ఉంటుంది. నేను అలా ఉండకూడదని అంటలేదు, కానీ ఒక 90% తెలుగు ఉండి 10% ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీతో మొదలెడతారు. అంటే యూసీ ఇవే ఎక్కువైపోతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ తెమ్మెర అంటే పిల్లగాలి.
బింకాలు, బిడియాలు, పొంకాలు, పొడుములు. బింకం అంటే అలా కూడా బింకంగా కూర్చున్నాడు అసలు. రాబోయే అంటే రాదు. బిడియాలు, సిగ్గుపడ్డాలు, పొంకాలు, పొడుములు వేరే విశేషణాలు లేదు, అనవసరం మనకి ఇప్పుడు. అది చాలా మంచి సినిమా, చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమా. అంతే. అది తెమ్మెర అంటే నీకు తెలుసా లేదా అని అడిగాను. తారాడడం అంటే ఏంటి? వద్దు. తెమ్మెరతో తారాటల. తారాడడం అంటే అది గమ్మత్తుగా మోవడం గాలి. తెమ్మెరతో తారాటల, తుమ్మెదతో సయ్యాటల. ఫ్లై కాదు తుమ్మెద అంటే, తుమ్మెదకి వేరే పేరేదో ఉంటుంది. ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు. అంతే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. 8 మంది కంటెస్టెంట్స్ మ్యాషప్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు. ఏం దట్ట చూస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పాడుకోండి, మ్యాషప్స్ చేసి పడేయండి. వీటన్నిటిలోనూ కామన్గా నువ్వు ఏమన్నా థీమ్ అనుకున్నావా? అన్ని సాంగ్స్ 3, 4 and 6, 8. సాటిస్ఫాక్షన్ వచ్చిందమ్మా నీ ఆన్సర్ వల్ల? సోకులాడి స్వప్న సుందరి మా పటేల మల్లె పంది. చాలా బాగా డిజైన్ చేశాం. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది. మీ వర్సిటాలిటీ ఏంటి అనేది తెలిసింది. మారిందని మ్యాషప్కి సరైన ఉదాహరణలాగా అనిపించింది నువ్వు పాడిన. సగరి మగరి జని సగరి మగరి జని సగరి మగరి చాలా బాగుంది, చక్కగా. రాజశేఖర్ నీపై మోజు తీరలేదురా. నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట. నా మ్యాషప్ థీమ్ జానర్ కిచిడి. యమునా తీరం. డీసెంట్ గా ఉన్నాయి అన్ని. అట్ట ఎర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారేంట్రా? వాయించండి. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిర్. గబుక్కున మారేసరికి ఒకలాగా అనిపించింది. చంద్రము. చాలా తీసుకొచ్చి ఒక దానిలో ఫిట్ చేయాలి అంటే కనుక ఆ బాక్స్ సైజ్ సరిపోలేదు. శకలక బేబీ శకలక బేబీ గుట్టుడెబ్బతో చిన్నదా. లిరిక్స్ అన్నీ కూడా ఆల్దో దే ఆర్ ఆల్ డిఫరెంట్ సాంగ్స్. పరుగులు తీయాలి ఓ గిట్టెలు ఉరకలు వేయాలి. ప్రతి ఇటుకని జాయిన్ చేసే సిమెంట్ గా నువ్వు శకలక బేబీని వాడుకున్న పద్ధతి బాగుంది. సంపకోయ్ మొరటాడా. వాయిస్ ఆ డైనమిక్స్ ఎంత అందంగా పలుకుతున్నాయో. ప్రతి మ్యాషప్ లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని అన్యాపదేశంగా చెప్తున్నట్టు అనిపించింది. మనసారా చలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా సొంతం చేసుకుని పాడితే ఇంత అనంతంగా ఉంటుంది బట్ మీ ప్రజ్ఞ. కొండకి కొంటేదానా. ఏదైతే ఇష్టమైందో ఇప్పటివరకు ఏం చేయలేదో అది మొత్తం ఈ మ్యాషప్ లో చేసేద్దాం అనుకున్నాము. అందల్లోను ఉంది సంతే. కాశీకి పోయాను రామహరి. నాది మధ్యమావతి రాగా బేస్డ్ మ్యాషప్ సార్. చీమ 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 తీపి చిరునామ ప్రేమ కలకత్తా. ఈ వేళలో అప్పుడు మామూలుగానే పాడేసి ఎలా పడాలండి? ఇమిటేట్ చేస్తే పాడలేదు. సినిమా పాటలకి కచేరీ స్టేటస్ కల్పించావు. పాటకు ప్రాణం పల్లవి అయితే. You guys are amazing. Amazing. సరి చూడు నేనేగా అనుమానమి. ఈ అడ్డాలో వచ్చి నువ్వు పర్ఫామ్ చేస్తుంటే మేము చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్వర తుఫాన్ రప్పించావు. ఐదు వర్ణాలు ఇందరు. ప్రియతమా